నమస్కారం డీన్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గిరిజనుల జీవన ప్రమాణాల పెంపుకు అనేక కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపిన సీఎం చంద్రబాబు జనజీవన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలన్నదే తమ లక్ష్యమని వెల్లడి దేవినేని బాజీ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విద్యార్థి దశ నుంచి అతను చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టం శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులు కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు గిరిజనుల విద్యా వైద్యం జీవన ప్రమాణాల పెంపునకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు జనజీవన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేదే టీడీపీ ప్రధాన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు గిరిజన సాంప్రదాయ తలపాగా ధరించి వారితో కలిసి నృత్యం చేశారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు నిర్వాహకులు సాంప్రదాయ గిరిజన నృత్యాలతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు గిరిజన సాంప్రదాయ తలపాగా ధరించి వారితో కలిసి నృత్యం చేశారు అనంతరం ఏర్పాటైన సభలో పాల్గొని మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది టీడీపీ ప్రధాన సిద్ధాంతమని పేర్కొన్నారు విద్యా వైద్యం జీవన ప్రమాణాల పెంపునకు అనేక కార్యక్రమాలు చేశామని తెలియజేశారు గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించామని తెలిపారు అరకు కాఫీకి గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రోత్సాహం ఇచ్చామని వెల్లడించారు రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని స్పష్టం చేశారు ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఆదివాసులు నివసిస్తున్నారన్నారు ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సభలో మంత్రులు ఎమ్మెల్యేలు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు ఇప్పుడే నేను బయట చూశాను ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలు ఉన్నాయి అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది అనేక సాంప్రదాయాలు మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం జరిపాం కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజీ ప్రసాద్ చిరస్మరణీయులని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు విజయవాడలో రాజకీయాలకు అతీతంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిన దేవినేని బాజీ ప్రసాద్ ఆశయ సాధనకు కృషి చేశారని అన్నారు దేవినేని నెహ్రూకి రాజకీయంగా కుటుంబ పరంగా అండగా ఉండి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు
శుక్రవారం బాజీ ప్రసాద్ 8వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదల తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, నేడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విద్యార్థులు ఇప్పటికీ ఆయన సేవలను గుర్తు చేసుకుంటారని, అంతలా ఆయన వారి గుండెల్లో నిలిచి ఉన్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యల పట్ల ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనంతరం ముసునూరి సుబ్బారావు, కలపాల అంబేద్కర్ మాట్లాడారు. దేవినేని బాజీ ప్రసాద్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళిక, కలపాల అంబేద్కర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దేవినేని అభిమానులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ దేవినేని బాజీ ప్రసాద్ గారు 8వ వర్ధంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నగర నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. చనిపోయి 8 సంవత్సరాలైనా ఈరోజు బాజీ గారికి ఆయన స్నేహితులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ఏదైతే విద్యార్థి దశ నుంచి గారు దేవినేని గాంధీ గారితో దేవినేని నెహ్రూ గారికి అన్ని విధాలుగా ఆయన సహకరించి, తర్వాత నగరంలో వ్యాపారాలు కానివ్వండి, చివరి వరకు గారు నెహ్రూ గారితో ప్రయాణించి ఈరోజు బాజీ గారు ఆయనకి రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉండటం గారు జరిగింది. ఏదైతే నలుగురు అన్నదమ్ములు గాంధీ గారు, నెహ్రూ గారు, బాజీ గారు, మురళీ గారు, వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గారు యుఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పట్ల పోరాటాలు కానివ్వండి, రాబోయే రోజుల్లో విద్యార్థులకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన అన్ని విధాలుగా కృషి చేసే విధంగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. వాళ్ళ సన్నిహితుల్ని, స్నేహితుల్ని ప్రతి ఒక్కరి గారు కలుపుకుని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం గారు జరుగుతున్న సందర్భం. దేవినేని సోదరుల్లో 3వ వారైనటువంటి దేవినేని బాజీ ప్రసాద్ గారు చనిపోయి నేటికి 8 సంవత్సరాలు అయింది. దేవినేని నెహ్రూ గారి ఆర్గనైజేషన్లో ఒక కీలక పాత్ర పోషించి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ని స్థాపించడంలో ముఖ్య భూమికను పోషించినటువంటి దేవినేని బాజీ ప్రసాద్ గారు తర్వాత కాలంలో నెహ్రూ గారికి అండగా ఉంటా ఈ ఆర్గనైజేషన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ అనేక చారిటీలు, అనేక మంది విద్యార్థులను చదివించడంలో కీలక భూమిక పోషించారు. అయితే తర్వాత కాలంలో కూడా మరి నెహ్రూ గారు తనయుడు దేవినేని అవినాష్ గారు నెహ్రూ గారు చనిపోయిన తర్వాత కూడా నెహ్రూ గారి ఆశయాల్లో భాగంగా, బాజీ ప్రసాద్ గారి ఆశయాల్లో భాగంగా విద్యార్థులను చదివించటం, చారిటీ పెట్టి కొన్ని కోట్ల రూపాయలతోటి పేద ప్రజలకు అండగా నిలబడటం, ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ని బతికేయడం కోసం నెహ్రూ గారితో ప్రయాణం చేసిన చాలామంది, అలాగే బాజీ ప్రసాద్ గారితో ప్రయాణం చేసిన చాలామంది, ఈ ఆర్గనైజేషన్ నమ్మి ఈ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది కూడా ఈరోజు హాజరయ్యి మరి దేవినేని బాజీ ప్రసాద్ గారి ఆశయాలని, అలాగే ఈ ఆర్గనైజేషన్ నెహ్రూ గారి ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలని పేద ప్రజలకు అందించడంలో భాగంగా తీసుకెళ్లడంలో మేమందరం కూడా పక్క నుండి దగ్గరుండి సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు. దేవినేని బాజీ ప్రసాద్ గారి చనిపోయి 8 సంవత్సరాలు కావస్తుంది. మరి ఆ రోజున ఏదైతే ఆశయాలకు అనుగుణంగా, అంటే నెహ్రూ గారి ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు మొత్తం పేద ప్రజలకి అండదండగా ఉంటాయని చెప్పి ఫ్యామిలీ మొత్తం మొదట్లో పొలిటికల్లోకి రావటం, మొదట బాజీ గారు కానీ వీళ్ళు కానీ యుఎస్ఓ స్థాపించి, ఆ యుఎస్ఓ స్థాపన ఉద్దేశం ఏంటంటే చదువుకున్న వాళ్ళకి మంచి లైఫ్ ఇటు. ఆ యుఎస్ఓ వ్యవస్థాపన రోజున వాళ్ళలో ఉన్న మంది ఎంతోమంది అమెరికాలో కానీ అటు కానీ వెళ్ళటం జరిగింది. ఏదైనా మంచి కార్యక్రమంలో భాగంగా యుఎస్ఓ అనేది స్థాపించారు. అప్పటి నుంచి ఈరోజు వరకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ చదువుకున్న విద్యార్థులు కానీ మంచి మంచి పనుల ద్వారా పొలిటికల్గా రాసి చేయటం జరుగుతుంది. ఈ రోజున మరి అవన్నీ చేయటం మూలానే అవన్నీ వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మరి ఎప్పుడు అలా ఉండాలని చెప్పని అదే రీతిలో వెళుతూ ఈరోజు మనిషి మా మధ్య లేకపోయినా కానీ ఉన్నట్టుగానే ప్రతిదీ ఆశయాలకు అనుగుణం చేస్తాం. ఇది ఆనవాయితీగా వస్తుంది. గమనించి తెలుసుకునేసేసి మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు. శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శ్రావణ మాసం శుక్రవారం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ సన్నిధికి వచ్చారు.
శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినట్లు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక క్యూ లైన్లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు మరిన్ని ఉత్తమ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి ఆకాంక్షించారు. తండ్రికి తగ్గ తనయుడిగా సందేశాత్మక చిత్రాలకు మహేష్ బాబు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. లెనిన్ సెంటర్ సాయిబాబా మందిరంలో నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాగ మానసాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి మాట్లాడుతూ నాగ మానసాదేవి, నాగ సాయిబాబా ఆశీస్సులతో మహేష్ బాబు మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. మరిన్ని ఉత్తమ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. మహేష్ బాబు సందేశాత్మక చిత్రాలలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నాగపంచమి విశేషమైనటువంటి రోజు. నాగమానసాదేవి అమ్మవారికి ఈరోజు అభిషేకాలు, పూజలు అత్యంత వైభవంగా నిర్వహించాము. ఈ సందర్భంగా అందరికి కూడా ఆ జగన్మాత నాగమానసాదేవి, నాగసాయిబాబా ఆశీస్సులు భక్తులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ, ఇదే సందర్భంగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే వేడుకలు కూడా ఈరోజు మా మందిరంలో అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కేక్ని కట్ చేసి అభిమానులందరికీ పంచడం జరిగింది. మహేష్ బాబు కూడా భగవంతుడు నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారు జగన్మాత కనకదుర్గమ్మ తల్లి ఎల్లవేళ్ళ ఆయనకి, కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే కాలంలో మంచి చిత్రాల్లో నటించి సందేశాత్మక చిత్రాల్లో ఆయన ఫస్ట్ నుంచి కూడా మంచి సినిమాల్లో నటించారు. తొలి సినిమా రాజకుమారుడు చాలా అత్యంత వైభవంగా సూపర్ డూపర్ హిట్ అయింది. వచ్చే కొత్త చిత్రాలు కూడా మురారి, రాబోయే కొత్త చిత్రాలు, పాత సినిమాలు చూస్తే ఆయన జీవితంలో ఒక్కడు, పోకిరి, రాజకుమారుడు, మురారి, ఇలా సర్కారు వారి పాట, ఇలాగ అనేక సినిమాలు, సందేశాత్మక చిత్రం శ్రీమంతుడు, ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి చిత్రాలు నటించి అభిమానుల్ని అలరిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా బాబా గారు, అమ్మవారి ఆశీస్సులతో మంచి సినిమాలు నటించి అభిమానులు అలరించాలండి. ఇక్కడ బాబా గారి ఆశీస్సులతో ఆయనకి కేక్ కట్ చేసి మహేష్ బాబుకి మరొకసారి అభిమానులు అందరి తరపున మహేష్ బాబుకి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మహేష్ బాబుకి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నగరంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. స్టామ్ వాటర్ డ్రైనేజీ పనులను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఎల్ఐసి కాలనీ నెల్సన్ మండేలా పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనులను పరిశీలించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, అందువల్ల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్టామ్ వాటర్ డ్రైనేజీ పనులను నిర్లక్ష్యం చేసిందని, కేటాయించిన నిధులను కూడా పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. నేడు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణం వైసీపీనే అని అన్నారు. అందుకే స్టామ్ వాటర్ డ్రైనేజీ పనులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైతే ఎంపీ నిధులు కూడా వెచ్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎల్ఐసి కాలనీ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా క్రూస్ రాజపురం కొండ ప్రాంతం, ఇవన్నీ కూడా కలిసి చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మురిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లైనా తార్ రోడ్లైనా ఈ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. దీనికల్లా ఏకైక పరిష్కార మార్గం స్టామ్ వాటర్ డ్రైన్లు మాత్రమే పరిష్కార మార్గం. అందుకే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో ఈ స్టామ్ వాటర్ కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 500 కోట్లు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకపోవటం వలన, కాంట్రాక్టర్ని అగౌరవపరచడం వలన అవన్నీ కూడా ఆగిపోవడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి నిత్యం ముంపుకు గురవుతున్నాయి. ఇది మరలా ఒక ప్రణాళికగా తీసుకుని ఎంపీ గారి సహకారంతో, చంద్రబాబు గారి యొక్క అనుమతితో మరలా ఆ నిధుల్ని మరలా వాటికి కొంత చేర్చి ఎక్కువ మొత్తాన్ని తీసుకొచ్చి విజయవాడ నగరం అంతా కూడా నీరు పడగానే వెళ్ళిపోయేటట్టుగా చేయాలనేది మేము ముగ్గురు శాసనసభ్యులు కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, చంద్రబాబు గారి దృష్టికి. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అది ఒక్కటే మాత్రమే దీనికి పరిష్కారం. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. రోటరీ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని సుజనా కార్యాలయంలో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే విజయవాడలోనే 2 సార్లు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. ఈరోజు కోల్ ఇండియా వారి సహకారంతో రోటరీ వాళ్ళు ఆర్గనైజ్ చేసి స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ శివశంకర్ గారు కూడా దీనికి వాచ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ముఖ్య కార్యక్రమం, నేను ఎమ్మెల్యే అయినాక ఇది 2వ మిషన్లు ఇవ్వటం అనేది. ఈ మిషన్లు అంటే మహిళలకి ఆదాయం పెరిగే విధంగా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 వాళ్ళు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. సిఎస్ఆర్ డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నా ఇది ఆర్గనైజ్ చేయడం చాలా కష్టము, గొప్ప సహాయం కూడా ఇది. కాబట్టి ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పి కొన్ని ఐడియాస్ కూడా నేను డిస్కస్ చేశాను. సుబ్బారావు గారు ముందుకు వస్తే అందరూ కలిసి ఇంకా కొన్ని చేయొచ్చు. కనీసం మన పశ్చిమ నియోజకవర్గంలో మినిమం 4,000 మహిళలకి ఉపాధి కల్పన కల్పించాలనేది టార్గెట్. ఇప్పుడు ఈ 100 డేస్లో ఇప్పటి నుంచి 100 రోజుల్లో మీరు టార్గెట్ పెట్టండి. దానికి నా వంతు ఏం సహకారం కావాలో నేను కూడా చేస్తాను. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు తొలగించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ అంబేద్కర్ స్మృతివనానికి వైసీపీ నేతలు శుక్రవారం భారీగా చేరుకున్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు పాల్గొన్నారు. కాగా అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి కక్షతో రాజకీయ దాడి జరిగిందంటూ వారు నిరసన తెలియజేశారు.
మైకపురంలోని జై సంతోషి మాత ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఉదయం 11:01 కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు ఆధ్వర్యంలో వేదమూర్తులు బ్రహ్మశ్రీ తెందుకూరి శ్రీకాంత్ శర్మ నేతృత్వంలో అర్చక స్వాముల వేద మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభ శిఖర దాతలైన నూజివీడుకు చెందిన పోతుల వెంకట నాగరాజశేఖర్, వెంకట సుబ్బలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ అనంతరం పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయానికి ధ్వజస్తంభం శిఖర ప్రతిష్ఠతో మరింత విశిష్టత చేరుకుంటుందన్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవం సంతోషి మాత అని చెప్పారు. ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తజనులు పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయన్నారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ మండ్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కండేయులు, డి గుంటయ్య, చిన్ని లక్ష్మి, సత్యనారాయణ, సిహెచ్ వెంకట నరసమ్మ, ఎం రమణ, స్థానిక ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ మాసం అమ్మవారి ధ్వజస్తంభ గోపుర శిఖరాన్ని ప్రతిష్టాపన జరుపుకున్నాం. 3 రోజుల నుంచి యాగం జరుగుతుంది యాగశాలలో. ఈరోజు ఆఖరి రోజు 11:01 ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరగడం జరిగింది. అక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. చాలా గొప్పగా 2.5 సంవత్సరం ఈ ఆలయ నిర్మాణం చేపట్టి ఈ 2.5 సంవత్సరంలో ఇంత త్వరగతిగా పూర్తి చేయటం అంటే ఇదే మామూలు విషయం కాదు. ఇక్కడ మేమెవరం కూడా చాలా పేదవాళ్ళమే. ఇది దళిత వాడు. ఇది అయితే మేమంతా కూడా ఇక్కడ సాయం చేసేవాళ్ళు, సహకరించేవాళ్ళు, అండగా ఉన్నవాళ్ళంతా కూడా దళితులే. అయినా సరే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారు వాళ్ళ ఆశీస్సులు పొంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మాకు. ఆ చేయటం వల్లే మేము ఇంత కార్యక్రమం చేయగలిగాం. చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శుభాలు జరిగినాయి మాకు అని మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళు ఇచ్చిన సహాయంతో జరుగుతుంది ఇది. కాబట్టి ఈ అమ్మ ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికి కూడా భక్తులందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అండగా వెన్నంటూ ఉండి తల్లి మరి చేయాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేమంతా స్నేహితులుగా కలిసి పనిచేస్తున్నాం. దీనికి మీకు కూడా అందరికీ ధన్యవాదాలండి. మీడియా వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమాలకు వచ్చి మీరు ఇలా టెలికాస్ట్ చేయటం వల్ల ఇక్కడ అందరికీ తెలియటం, అన్ని చోట్ల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. మీడియా వారికి మరీ మేము అమ్మ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాపై నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోరాడతామని 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొమ్మినేని సురేష్, టీడీపీ నేత మాదాల సత్య హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా ముందుకు వెళ్తున్నామని ఆరోపణలు చేస్తున్న చంద్రలీల ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అనవసరంగా నోరు పడేసుకుంటే ఊరుకునేది లేదన్నారు. నా పేరు కొమ్మినేని సురేష్ అండి, తెలుగుదేశం 1వ డివిజన్ ప్రెసిడెంట్ని. మా డివిజన్లో నిన్న ఒక వీడియో వచ్చిందండి. ఏదో ఫ్లైఓవర్ కింద ఇళ్ల గురించి వచ్చింది. అది మేము చూసాము. అయితే దాంట్లో మా ఎమ్మెల్యే బోండా ఉమ గారి గురించి అనవసరమైన మాటలు, అనవసరమైన ఇవి ఉన్నాయండి. మా డివిజన్లో ఆవిడ చెప్పిన ప్రకారం వైసీపీ వాళ్ళ మీద కక్ష కడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పిందండి. ఇది 1వ డివిజన్ అండి. ఈ 1వ డివిజన్లో
ఎవరి మీదైనా వైసీపీ కార్యకర్తల మీద కానీ ఎవరి మీద నాయకుల మీద కానీ ఎవరి మీదైనా ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగిందని చెప్పించండి. ఏ ఒక్కటి జరగలేదండి. ఆవిడ అవసరం నిమిత్తం ఇక్కడ అంతకుముందు ఆ ఫ్లైఓవర్ కింద 2009లో ఫ్లైఓవర్ ఇచ్చినప్పుడు ఆవిడ ఇల్లు తీసేశారు. ఆ ఇల్లు తీసేసిన తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసిన ప్లేస్లో 3 పోర్షన్లు ఇల్లు కట్టి ఆ 3 పోర్షన్లలో 2 పోర్షన్లు అమ్ముకొని 1 పోర్షన్లో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నిలదీసి అడిగితే వాళ్ళని SC ST అని చెప్పి నేను కేసు పెడతానని బెదిరిస్తుంది. వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కొంతకాలంగా VMCలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను కొన్ని మెలకువలు తెలియటం వల్ల దానికి ఇంటి పన్ను అన్నీ తెప్పించుకున్నారు. ఇది మా బోండమ్మ గారి మీద అనవసరంగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యవతి మాదల. నేను NTR జిల్లా మహిళా కార్యదర్శిగా టీడీపీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు 1వ డివిజన్లో అనవసరమైన వాటికి ముందుకొచ్చి వైసీపీ నాయకత్వంలో పనిచేస్తున్న చంద్రలేన అనే మహిళ మా బోండమ్మ గారి గురించి అనవసరంగా వీధిపాలు చేస్తూ ఉన్నారు. బోండమ్మ గారి మీద కబ్జాలు చేస్తా అని చెప్పేసి వివిధమైన వ్యాఖ్యలతో మా డివిజన్లో పరువు తెస్తూ ఉంది. మా బోండమ్మ గారు ఎవరికైనా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ఏదైనా సరే మంచి పనులు చేసే వ్యక్తి. కానీ ఆ చంద్రలేల గారు వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో ఇల్లు తీసేసిన మాట వాస్తవమే. ఆవిడ జక్కంపూడిలో ఇల్లు ఇవ్వటం అది కూడా వాస్తవమే. కానీ మళ్ళీ 2019లో మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ 1వ డివిజన్లోకి వచ్చి మళ్ళీ పడేసిన ఇళ్లలోకి అక్కడ కూడా 3 ఇళ్ళు కట్టుకొని 2 ఇళ్ళు అమ్ముకొని కబ్జాలు మీరు చేస్తా ఈ ఏరియా కార్పొరేటర్ వద్దంటి సునీత కానివ్వండి, వద్దంటి సురేష్ గారు కానివ్వండి, వీళ్ళ సహకారంతో అలానే వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మున్సిపల్ జాబు. అది కూడా ఇంటి పన్నులు తెప్పించుకోవడం అక్రమంగా. ఆ పనులన్నీ మీరు చేస్తా, దౌర్జన్య పనులన్నీ మీరు చేస్తా, కబ్జాలు మీరు చేస్తా ఈ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల మీద అనడం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మా 1వ డివిజన్ నుంచి. కష్టపడే తత్వం ఉండి పేదలైతే వారికి ఆర్థిక సాయం అందించేందుకు YNR చారిటీస్ ఎప్పుడూ ముందుంటుందని ఆ చారిటీస్ వ్యవస్థాపకులు యలమంచిలి జయప్రకాష్ స్పష్టం చేశారు. YNR చారిటీస్ ఆధ్వర్యంలో రామవరపాడులో ఓ వికలాంగునికి జీవనోపాధి నిమిత్తం ఆటోను అందజేశారు. సేవా కార్యక్రమాలలో తమ చారిటీస్ ఎప్పుడూ ముందుంటుందని, పేదలకు అండగా నిలుస్తుందని యలమంచిలి జయ పేర్కొన్నారు. ప్రమాదానికి గురై వికలాంగుడైన ఓ వ్యక్తికి YNR చారిటీస్ అధినేత యలమంచిలి జయప్రకాష్ ఆపన్న హస్తం అందించారు. ఆ వికలాంగుడికి ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబాన్ని పోషించే విధంగా YNR చారిటీస్ తరపున ఆటోను పంపిణీ చేశారు. వికలాంగుని బాధను రామవరపాడు మాజీ ఉప సర్పంచ్ కొల్లా ఆనంద్ యలమంచిలి జయప్రకాష్ దృష్టికి తీసుకురాగా ఆటోను అందించారు. రామవరపాడు వంతెన వద్ద స్వయంగా యలమంచిలి జయ ఆటోను వికలాంగునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా YNR చారిటీస్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నిరాశ్రయులైన వారికి, నిరుపేదలకు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ గన్నవరం నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సైతం సేవా కార్యక్రమాల ద్వారా అండగా నిలుస్తున్నామని అన్నారు. కష్టపడే తత్వం ఉండి పేదలైతే వారికి ఆర్థిక సాయం అందించేందుకు YNR చారిటీస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రామవరపాడుకు చెందిన వికలాంగునికి ఆటోను అందించినట్లు తెలిపారు. అనంతరం కొల్ల ఆనంద్ మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే ఏది కోరినా తక్షణమే ఇచ్చేందుకు యలమంచిలి జయప్రకాష్ ముందుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో వికలాంగునికి ఆటో కావాలని కోరిన వెంటనే ఆటో అందజేశారని చెప్పారు. కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆటో ఇవ్వడం పట్ల సయ్యద్ అన్సర్ బాషా సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రామవరపాడు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో మంచి పేరున్న మా మిత్రులు, సోదరులు కొల్లా ఆనంద్ కుమార్ గారు మరి కాసిం అనే వ్యక్తికి కాలు యాక్సిడెంట్లో పోవడంతో అయినా అతను కుటుంబ నేపథ్యంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఆటో నడుపుకోగలననే శక్తి నాకు ఉంది, ఆటో నడుపుకోగలను, నా బిడ్డల్ని భార్యను పోషించుకోవటానికి ఇబ్బందులుగా ఉన్నాయని ఆనంద్ గారికి తెలియజేయడంతో ఆనంద్ గారు YNR చారిటీస్ మా ఆఫీసులో సంప్రదించడంతో వెంటనే వారికి మా చారిటీస్ తరఫున మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన YNR చారిటీస్ ద్వారా వారికి ఈ రోజున ఆటో అందించడం జరిగింది.
మరి దరిదాపుల 15-16 సంవత్సరాల కాలం నుండి కూడా అనేక మందికి నిరాశ్రయులైన యువతకు కానివ్వండి, మరి సోదరీమణులు మహిళామణులకు కానివ్వండి కుట్టు మిషన్లను కానీ, అదేవిధంగా వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, మరి పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, అదే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు ఆర్థికంగా నిలబడడానికి వారు ఎటువంటి వ్యాపార నేపథ్యంలో ఆలోచన ఉన్నా వారికి మా తండ్రి గారి పేరున వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా సేవా కార్యక్రమాలు వారికి చేయూత ఇవ్వడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానే ఉన్నాం. అదేవిధంగా చదువులో కూడా బాగా చదువులో రాణించి పెద్ద చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వారికి తక్షణమే స్పందించి మా చారిటీస్ తరఫున ఎంతోమందికి ఫీజులు డొనేట్ చేయడం కానీ ఇలా చేస్తూ వస్తున్నాం. మరి ఈ రోజున ఆ కోవలోనే రామర్పాడు గ్రామంలో మా ఆనంద్ గారు తరఫున ఒక సోదరునికి ఆటో ఇవ్వటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ రాబోయే కాలంలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, గన్నవరంలో కానీ, విజయవాడలో కానీ ఎక్కడైనా సరే పేదవాడు నేను బ్రతకలేను అనే ఆలోచనలో ఉంటే, వారు జీవించడానికి వారికి కష్టపడే ఆలోచన ఉంటే వారికి కష్టపడడానికి ఏ వ్యాపారం చేసినా కానీ ఆ వ్యాపారానికి నా వంతు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేయించిన కొల్లా ఆనంద్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మంచి శుభదినం. శ్రావణ శుక్రవారం పూట ఒక జీవితాన్ని నిలబెట్టిన యలమంచిలి జయ గారికి, వైఎన్ఆర్ చారిటీస్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సుబానీ భాష నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతను ప్రమాద సేవతో కాలు కోల్పోయి నేను ఆటోగా నడుపుకోగలను, నాకేమైనా సహాయం చేయమంటే నేను వెంటనే యలమంచిలి జయ గారిని సంప్రదించగా ఇమీడియట్గా ఆయన క్షణం కూడా ఆలోచించకుండా, మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అలాగే చేస్తారు, క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళకేం కావాలో మొత్తం అన్ని చేసి పెట్టి ఆనందం అని చెప్పని మొత్తం చేసి పెట్టారు. ఆ ఆటో ఇప్పించి ఒక జీవనాన్ని ఒక కుటుంబాన్ని కాపాడారు. ఆయనకి నాకు దాని ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కరోనా సమయంలో కానివ్వండి, లేకపోతే మేము ఎప్పుడన్నా ఏ రెఫరెన్స్ ఇచ్చి పంపించినా సరే వాళ్ళకి తోపుడు బళ్ళు కానివ్వండి, జీవనోపాధి కోసం తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, ఇస్త్రీ బళ్ళు కానివ్వండి, కరోనా సమయంలో ఇంటింటికి దగ్గర సుమారు 1000 మందికి బియ్యం, పప్పు, ఉప్పు, కూరలు విడివిడిగా సప్లై చేయడం జరిగిందండి మా గ్రామంలోనే. వృద్ధులు కానీ అవన్నీ కూడా ఆయన ఇంకా మరి ఎంతో కాలం ఇటువంటి సేవలు చేయాలని చెప్పి మా ఊరిలో ఉన్న కొంచెం పేద విద్యార్థులకి, పేదలందరికీ కూడా సహాయం చేయాలని, ఆ భగవంతుడు ఆయనకి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆనంద్ గారు నన్ను తీసుకెళ్ళి జయన్ గారి దగ్గర మాట్లాడిచ్చారండి. ఆయన తక్షణమే సాయం చేసి నాకు ఆటో ఇప్పించడం జరిగిందండి. ఫ్యామిలీ ఉన్నారండి, ఒక 2 ఆడపిల్లలండి నాకు. నేను ఏ పొజిషన్లో లేకపోతే ఆటో తోలుకుంటున్నానండి. అది ఆయనకు తెలిసి ఆనంద్ గారు తీసుకెళ్తే ఆయన దగ్గరికి ఆయన నాకు తొందరగా ఆయన స్పందించి తొందరగా సాయం చేశారండి. నాకు సాయం చేసి ఆటో ఇప్పించారండి. అది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆటో నిలబెట్టుకొని తోలుకుంటానండి. నేను జాగ్రత్తగా తోలుకుంటానండి. ప్రజాహితమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ కృషి చేస్తోందని ఆ సంస్థ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్ రాంబాబు నాయుడు అన్నారు. గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన సమావేశంలో సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్ రాంబాబు నాయుడు, ఉపాధ్యక్షులుగా వల్లూరి లత, ఏ రవితేజ, కె వరప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా డి దీనబంధు, కోశాధికారిగా వై సురేష్ బాబు, సహాయ కార్యదర్శులుగా డి ఆశాజ్యోతి, పివిఎస్ఎన్ ప్రసాద్, ఎం రాజేంద్ర ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శులు జి రవికుమార్, గంగవరపు ప్రదీప్ దాస్, వై సత్యేంద్ర రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ రాంబాబు నాయుడు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీజీ భావాలకు ప్రతిబింబంగా ప్రేమైక్య జీవన విధానంతో అఖండ భారతావనిలో శాంతి ఫరిడవిల్లాలనేదే లక్ష్యంతో గాంధీజీ పిలుపు మేరకు ఆచార్య వినోబావే సర్వసేవా సంఘ్ అఖిల భారత సర్వోదయ మండళ్లను ప్రారంభించాలని చెప్పారు. ఎన్నో త్యాగాలతో సంపాదించుకున్న సర్వ స్వాతంత్రాన్ని భారతీయులందరూ తమ స్వరాజ్యంగా ధరించుకొని దీని యొక్క స్వేచ్ఛ ఫలాలను అందరూ సమానంగా అనుభవించాలన్న ఏకైక లక్ష్యంతో సర్వసేవా సంఘ్ అనుబంధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ఏర్పాటైందని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజాహితం కోసం ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ పనిచేస్తుందని వెల్లడించారు. నూతన కమిటీ తన ముందున్న లక్ష్యాలను ఛేదించుకుంటూ ఆచార్య వినోబావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందని సర్వసేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ మహమ్మద్ హుసేన్ ఫరీద్ షేక్ తెలిపారు.
తెలంగాణ సర్వోదయ మండల్ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమస్త నూతన కార్యవర్గ సభ్యులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వోదయ మండలి తరపున మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే అఖిల భారత సేవా సంఘ్ అఖిల భారత సర్వోదయ మండలి యొక్క మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి హుస్సేన్ సాబ్ గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మహోపాత్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సో ఈ కార్యక్రమం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సర్వోదయ మండలి యొక్క శాఖను ప్రారంభించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు త్వరలో చేపట్టాలని ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇక్కడ కమిటీ వేయడానికి ఇనిషియేషన్ లేకపోవడం వల్ల 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది. गठन की प्रक्रिया आज शुरू हो गई. पहला आंध्र प्रदेश एक था, तब हमारा सर्वोदय मंडल था. तेलंगाना और आंध्र प्रदेश अलग होने के बाद एक लंबे समय से यहाँ हमारा संगठन नहीं था. एक कोशिश की गई हमारे तेलंगाना सर्वोदय मंडल के अध्यक्ष शंकर नायक जी के प्रयत्न से यहाँ पर आज एक सम्मेलन हुआ और इस सम्मेलन में राम बाबू नायडू जो है इनको आंध्र प्रदेश सर्वोदय मंडल का अध्यक्ष यहाँ पर चुना गया. देश में गांधी विचार और सर्वोदय विचार को आगे लेने के लिए काम कर रहा है. जैसे आपने सुना 77 साल हो गया ये संगठन काम कर रहा है और सबसे बड़ा काम ये है कि सर्वोदय विचार को आगे लेने के लिए सर्वसेवा संगठन सर्वसेवा संघ गांव-गांव तक संगठन करके गांधी विचार और सर्वोदय विचार को लेने की कोशिश में है और काम कर रहे हैं. గుణదల పడవల రేవు సెంటర్ బీఆర్టీఎస్ రోడ్డు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని 2 మృతి చెందారు. ఆగిపోయిన ఆర్టీసీ బస్సును తీసుకువెళ్లేందుకు వచ్చిన మరో బస్సు వెనక వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బుడమేరు మధ్య కట్టకు చెందిన వంగర అప్పారావు, అతని అల్లుడు నేతాజీ కాలనీకి చెందిన కోలా సత్యబాబు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో విజయవాడలో విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యుల రోదనలో అందరినీ కన్నీరు పెట్టించాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలకు పొంగుతున్న వాగులు వంకల నీరు కూడా భారీగా చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి జలకల వచ్చి చేరింది. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి దిగువకు 2.91 లక్షల క్యూసెక్ల వరదను సముద్రంలోకి పంపుతున్నారు. ప్రస్తుతం పులిచింతల గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్ల నీరు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో దాదాపు 32 టీఎంసీల వరకు నీరు ఉంది. దీని పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగుల వరకు నిల్వ చేశారు. 3 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల వరదతో పాటు మునేరు, వైరాయేరు, కట్లేరు నదుల నుంచి చేరుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు మండలాల్లో వాగులు పోటెత్తి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కృష్ణానది దిగువ ప్రాంతంలో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆగస్టు మొదటి వారంలోనే సముద్రంలోకి భారీగా నీరు వదలడం అరుదుగా జరుగుతుంది.
సాగునీటి కాలువలకు 13,991 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్లను గురువారం ఎత్తివేశారు. గేట్ల నుంచి 2,67,906 క్యూసెక్ల ప్రవాహం దిగువకు వదులుతున్నారు. కుడి కాలువకు 8,144, ఎడమ కాలువకు 8,193, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు 1,800, జల విద్యుత్ కేంద్రానికి 28,501 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్కు సాయంత్రం 6 గంటలకు 3,94,683 క్యూసెక్ల వరద వస్తోంది. 586 అడుగుల నీటి మట్టంతో సాగర్లో ప్రస్తుతం 300.32 టీఎంసీల నిల్వ ఉంది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఐసీయూలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న వార్తలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పందించారు. ఐసీయూలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో వచ్చిన సాంకేతిక సమస్య కారణంగానే సూపర్ స్పెషాలిటీ 2వ బ్లాక్ విద్యుత్ గదిలోని ఒక పరికరం కాలిపోయిందని చెప్పారు. ఈ ఘటన జరిగింది సూపర్ స్పెషాలిటీ బ్లాక్ 2వ అంతస్తులో అని అన్నారు. ఈ ఫ్లోర్లో అసలు ఐసీయూ లేదని చెప్పారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గిరిజనుల జీవన ప్రమాణాల పెంపుకు అనేక కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపిన సీఎం చంద్రబాబు. జనజీవన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలన్నదే తమ లక్ష్యమని వెల్లడి. దేవినేని బాజీ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. విద్యార్థి దశ నుంచి అతను చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టం. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులు. కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.